నేటి ఆత్మీయ మన్నా దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి. ఆచార సాంప్రదాయాలు అన్యులు పాటిస్తున్నట్లుగా మీరు కూడా ఈ 40 దినాలు శ్రమ దినాలు అనుకుంటూ పాటిస్తున్నారండి. నిత్యము మన ప్రభువు మనకి సమీపంగానే ఉన్నారండి. ఈ శ్రమ దినాలలోనే ఆయన్ని జ్ఞాపకం చేసుకోక్కర్లేదండి. మన బ్రతుకు దినములన్నిటిలోనూ ఆయనను కలిగిన వారముగా ఉండాలండి. వాక్యం చూసుకుందామండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. ఇజ్రాయేల్ ప్రజలను దావీదు రాజుగా పరిపాలిస్తున్న రోజులలో అతనికి ఒక నమ్మకస్తుడైన మంత్రి ఉన్నాడు. అతని పేరు అహీతోపెలు. ఇతడు దావీదు దగ్గర ఎంతో ఆత్మీయతను నేర్చుకున్నాడు. అహీతోపెలు ఏదైనా ఆలోచన చేసి సలహా ఇచ్చాడంటే అది ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేది, దానికి తిరుగుండేది కాదు. అలాంటి వాడు దావీదును చంపడానికి పగను పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూశాడు. దానికి కారణాలు లేకపోలేదు. అహీతోపెలు గీలో అనే ఊరివాడు. అతడి కుమారుడి పేరు ఏలియాము. ఈ ఏలియాముకు కుమార్తె ఉంది. ఆమె పేరు బత్షెబ. అంటే అహీతోపెలుకు ఈ బత్షెబ మనవరాలు. దావీదు రాజుగా ఉండి బత్షెబతో పాపం చేశాడు. అంతేకాదు ఆమె భర్తను చంపించాడు. ఇదంతా గమనించిన అహీతోపెలు దావీదును చంపడానికి పగ పెంచుకున్నాడు. అనుకున్న సమయం రాని వచ్చింది. ఈ అహీతోపెలు దావీదు కుమారుడైన అబ్షాలోముతో మేడ మీద వాయువరుసలు లేని పాపం చేయించాడు. అంత మాత్రమే కాదు, 12,000 మందిని ఏర్పరచుకుని నీ తండ్రిని ఈ రాత్రే చంపుదాం అన్నట్టు ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన జరగకపోవటం వలన తన ఇంటికి వెళ్ళి ఉరిపోసుకుని చనిపోయాడు. దావీదు పాపం చేసి దేవుని దగ్గర ఒప్పుకుని కనికరం పొందాడు. కానీ తన దగ్గర ఆత్మీయతను నేర్చుకున్నవాడు అలా లేడు. తెలిసి దావీదును నాశనం చేయాలని చూసి సొంత ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇలాంటి వారి పగ ప్రతీకారం నెరవేర్చబడకపోగా దేవుడు మన పక్షముగా మేలు చేయుట కొరకై ఆ విధమైన ఆలోచనలను చెదరగొట్టువాడై ఉంటాడు. ఎప్పుడు మనము దేవుని యందు పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడు. అదే విధముగా నేటి దినాలలో క్రైస్తవులు 40 రోజుల దీక్షలు చేపడుతూ తెల్లని వస్త్రములు, కాళ్ళకు చెప్పులు లేకుండా, మాంసాహారం భుజింపకుండా, శుభకార్యాలను చేసుకోనకుండా లెంట్ డేస్ శ్రమదినాలను పాటించే వారిగా ఉంటున్నారు. స్త్రీలైతే మామూలు దినాలలో బొట్టు పూలు పెట్టుకునే వారిగా ఉండి ఈ 40 దినాలు వాటిని తీసేసే వారిగా ఉంటూ ఒక ఆచారంగా దీనిని పాటిస్తున్నారు. అన్య ఆచారాలను అనుసరిస్తూ ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సబబు? క్రీస్తు శిలువలో పడిన శ్రమలను ఈ 40 దినాలలోనే జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా చేయమని బైబిల్ నందు ఎక్కడైనా వ్రాయబడిందా? లేదు కదా. కాబట్టి ఈలాగు చేయటం సరైనదేనా అని ఈ విధమైనవి పాటించేవారు ఒక్కసారి ఆలోచించమని మనవి చేసుకుంటున్నానండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనముల్లో చెప్పబడింది కదా. మనం ఉపవాసం ఉండవలసింది, ప్రార్థించవలసినది వాక్యానుసారంగా ఉండాలే కానీ ఎవరో చెప్పారనో ఎవరో చేస్తున్నారనో చేసేడి వారిగా ఎంతమాత్రం ఉండకండి. క్రీస్తు కోసం ఏమైనా చెయ్యాలి అంటే ఆయనలా జీవించండి. నీ ద్వారా దేవునికి మహిమ కలిగేలా జీవించండి. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కోసమే బ్రతకాలి. కేవలం ఈ 40 దినాలు మాత్రమే కాదండి. ఇక్కడ యబ్బేజు ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. యబ్బేజు ఘనము పొందినవాడై ఉన్నాడండి. ఆ విధముగా మనము కూడా ప్రార్థించి పొందుకునే వారముగా ఉండాలి కానీ మన వలన దేవుని నామానికి అవమానం కలగకూడదు. అలాగే ఇతరుల వలన మనకు అవమానం ఎదురవ్వకూడదు. మన కొరకు తన సొంత కుమారుని బలిగా అర్పించాడు దేవుడు. మన కొరకు ఏదైనా చేసే విషయంలో ఆయన ఎప్పుడూ వెనుక తీయడు. మన మేలు కోసము తన సమస్తమును కూడా ధారపోసి త్యాగం చేయగలవాడు ఆయన. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన ఎళ్ళ గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మన జీవితంలో ఒక్కోసారి వచ్చే వ్యతిరేక పరిస్థితులు మనల్ని కలవరపెట్టినా భయపడవలసిన అవసరం లేదు. అవి చివరకు సమాధానం కలిగించేవే తప్ప దేవుడు ఏ విధమైన నాశనమునకు నిన్ను అప్పగించడు. ఇవన్నీ కూడా మనకు దేవుని యందు ఉండవలసిన నిరీక్షణను నేర్పిస్తాయి. దేవుడు ఎప్పుడు ఎవరికి ఉద్దేశపూర్వకంగా హాని చేయడు. దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. మనిషి రీతిగా మనము కంగారు పడుతూ ఉంటాము, కానీ దేవుడు మనకు కావలసినవి తగిన సమయమున మనకు దయచేస్తాడు. ఆయన మనలను ఎప్పుడు అనాథలుగా విడువడు. మన లేమిలో ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. మన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరము తీరుస్తాడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. అందును బట్టే అన్యుల మధ్యలో మనల్ని తలగానే ఉంచుతాడు తప్ప నిందల పాలకి శ్రమల పాలకి అప్పగించడు. కాబట్టి ఆయన యందు నిత్యము భయభక్తులు కలిగిన వారముగా మన బ్రతుకు దినములన్నిటిను కూడా ఆయనను కలిగి జీవించడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.